హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బండి భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. తమ కుమార్తెను భగీరథ్ లైంగికంగా వేధించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను భగీరథ్ వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హనీ ట్రాప్ అని తనను నమ్మించి ఫ్యామిలీ ఫంక్షన్కు పిలిచి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని లేదంటే 5 కోట్లు ఇవ్వాలని సదరు కుటుంబం బ్లాక్మెయిల్ చేస్తుందని భగీరథ్ కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ తప్పుడు కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ సమగ్ర విచారణకు ఆదేశించారు. డీజీపీ సివి ఆనంద్తో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. ప్రస్తుతం భగీరథ్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, చట్టం ఎవరికి చుట్టం కాదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సున్నితమైన అంశంపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దొర సాయితేజ చేసిన వీడియో ఇప్పుడు కొత్త వివాదానికి తెరరేపింది. భగీరథ్ను మద్దతుగా ఇది కేవలం డబ్బు కోసం ఆడుతున్న నాటకమని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక మైనర్ బాలికకు సంబంధించిన కేసులో నిందితుడిని వెనుక వేసుకురావడం, బాధితురాలి క్యారెక్టర్ను తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పెయిడ్ ప్రమోషన్స్ కోసం ఇలాంటి తీవ్రమైన కేసులలో జోక్యం చేసుకోవడం సిగ్గుచేటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాల్సిన చోట ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి ప్రొపగాండా చేయడం దర్యాప్తును పక్కదారి పట్టించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.